కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్రమక్రమంగా ప్రతిరోజు తీవ్రమైన వేడెక్కుతున్నాయి. జగన్ పైన, పాలకపక్షం పైన ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఒక కొత్త పదును వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల గారు. అయితే జగన్ మీద చాలా రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. ఈ విమర్శలు చేసే నేపథ్యంలో జగన్కున్న బలం ఏంటి అని ప్రతిపక్షాలు సరిగ్గా అంచనా వేస్తున్నాయా అని అంటే సరిగ్గా సమాధానం చెప్పలేం. వాళ్ళు సరిగ్గా అంచనా వేస్తున్నారో లేదో కూడా ఇంకా తెలియని పరిస్థితి ఉన్నది. జగన్కున్న బలం అంతా కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు. జగన్ తిరిగి మేము 150 సీట్లకు పైన గెలుస్తాము, మేమే అధికారంలోకి వస్తాం అని చెప్పి జగన్ పార్టీలో, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు చాలా గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చేపట్టినటువంటి వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, ప్రతి ఇంటిలోనూ వాళ్ళు చేసిన లబ్ధి అందించినటువంటి లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ఈ ధీమా వాళ్ళ దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ఈ స్పష్టమైనటువంటి సమాచారం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఎలా వస్తూ ఉంటుందంటే అక్కడ పెట్టినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయం, ప్రతి ఇంటికి సంబంధించినటువంటి సమాచారం, ప్రతి ఇంట్లో లబ్ధిదారుల వివరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. ఇది ప్రభుత్వానికి జగన్ వెనుకున్నటువంటి బలం. అయితే జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను విమర్శించడం ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా చేయలేవు. ఎంతసేపటికి జగన్ లోపాలు ఇవి, లేకపోతే ప్రత్యేక హోదా సాధించలేకపోయారు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు, వగైరా ఇవన్నీ ప్రతిపక్షాలు చాలా స్పష్టమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ చెప్పేది ఏంటంటే దాదాపు 5,68,00,000 మంది లబ్ధిదారులకు మేము 25,571 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో మేము అందించాము. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది, ప్రతి ఇంటిలోనూ మాకు లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పి పార్టీ చెబుతూ ఉన్నది, ప్రభుత్వం చెబుతూ ఉన్నది. అంతేకాదు జనవరి 21వ తేదీన వైఎస్ షర్మిల గారు ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్గా అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణమే తీవ్రమైనటువంటి విమర్శలతో రంగంలోకి దిగారు. దాని తర్వాత 23వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి ఆసరా పథకం మళ్ళీ ఇంకొక దాన్ని ఆయన ఓపెన్ చేశారు. ఆ రోజున ఆయన ప్రతిపక్షాలకు ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్లు అందరి గురించి ఆయన మాట్లాడి చివరికి ఆయన ఏమంటారంటే నాకున్న స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి లబ్ధిదారులైన మీరందరూ నాకున్న అక్క చెల్లెంబలు అందరూ కూడా నాకు స్టార్ క్యాంపెయినర్లు, నాకు వేరే స్టార్ క్యాంపెయినర్లు అవసరం లేదు అని చెప్పి ఆయన తిరిగి ధీమాను వ్యక్తం చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి మేము అధికారంలోకి వస్తాము, గెలుస్తాము అని చెప్పేటటువంటి వెనకున్నటువంటి బలము, ధీమా ఇది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఉండాల్సినటువంటి ఈ వ్యూహం, ఎత్తుగడ ఏంటంటే ఈ సంక్షేమ పథకాలన్నీ మేము చేస్తామని చెప్పాలి. చెబితే అది మీరు చేసేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేస్తున్నారు అని చెప్పొచ్చు. వాటన్నిటికీ మించి ఇంకా అవి చేస్తామని కూడా ప్రతిపక్షాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పక్క నెగిటివ్గా విమర్శించుకుంటూ కూడా తిరిగి తాము కొత్తగా ఏం చేయగలము, అభివృద్ధి పథకాలు ఏం చేయగలము, అభివృద్ధితో పాటు ఈ సంక్షేమ పథకాలు ఏం చేయగలము అని కూడా చెప్పాలి. 3,500 పైగా ఉన్నటువంటి రకరకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 25 లక్షల రూపాయల కంటే ఎక్కువగా లబ్ధి చేకూరేలాగా కూడా కొత్త స్కీమ్ పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రుల కన్నా కూడా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రి. తెలుగు రాష్ట్రాల్లో అంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి మరొకరు ఎన్టీ రామారావు మాత్రమే. అయితే ఆయన చేపట్టినటువంటి భారతదేశంలో ఇలాంటి మొట్టమొదటి స్కీము ఆరోగ్యశ్రీ. అదే ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెగసీగా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లెగసీగా తీసుకున్నటువంటి ఈ శ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 25 లక్షలకు అంటే 5 రెట్లు పెంచారు. ఇది ఒక్క పైసా లేకుండా ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చింది. సరే, దీని అమలు విషయంలోనూ తర్వాత నెట్వర్క్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ వాళ్ళ వినిపించే గొంతులోనూ రకరకాల విమర్శలు ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో
ప్రజలకు బలాన్ని అందించి ప్రజల నుండి బలాన్ని పొందే పథకాలు ఇవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోట ఇది. ఈ కోటని జయించాలంటే ఏం చేయాలి అనే ఆలోచన ఇంకా ప్రతిపక్షాలకు పూర్తిగా వచ్చినట్లుగా మనకు కనిపించట్లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలు బయటకు వస్తాయి, వేరు పార్టీల మేనిఫెస్టోలు బయటకు వస్తాయి. అట్లాగే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బయటకు వస్తుంది. వాళ్ళు ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్లోను, అటు తెలంగాణలోను, అటు కర్ణాటకలోను అమలు చేసిన 6 గ్యారెంటీల పథకాన్ని తీసుకొస్తారో లేకపోతే ఇంకా కొత్త పథకాలు తీసుకొస్తారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ తెలిసినప్పుడు అప్పుడు ఎన్నికల రంగం ఎలా ఉంటుంది, జయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మిత్రులారా, ఇలాంటి విషయాలు చర్చించడానికి, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవడానికి పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్తే.